రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం నెరవేరేలా యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గాను ఈ యాసంగిలో జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 171 కోట్ల రూపాయల విలువ చేసే 77,783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. శనివారం నాటికి 12 కోట్ల 66 లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు మార్కెటింగ్, సహకార, డిఆర్డీఏ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేసేందుకు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో పాటు రెవెన్యూ, అదనపు కలెక్టర్, తహసీల్దారులు సైతం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు, తూకం, తేమ కొలిచే యంత్రాలు, ధాన్యాన్ని తూర్పారబట్టే యంత్రాలు, నీడ, తాగునీరు వంటి సౌకర్యాల్ని కల్పించింది. గన్నీ బ్యాగులకు ఎలాంటి కొరత లేకుండా జిల్లా వ్యాప్తంగా 1,02,00,000 గన్నీ బ్యాగులను సిద్ధం చేసింది. ఇందులో 34 లక్షల గన్నీ బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు పంపించడం జరిగింది. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడమే కాకుండా వారి పరిధిలో ఉన్న రైస్ మిల్లులను సైతం సందర్శించి అక్కడ ధాన్యం దించుకునేందుకు సరైన సదుపాయాలు ఉన్నది లేనిది పరిశీలించే విధంగా హమాలీలు, వాహనాలు అన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షించి తనకు నివేదికలు పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దించుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సీఎంఆర్ను సైతం సకాలంలో చెల్లించాలని మిల్లర్లతో సమీక్షించడం జరిగింది. దీంతో పాటు ధాన్యం కొనుగోలులో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేకించి జిల్లా స్థాయిలో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందులో 9963407064 నెంబర్ను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలను చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి ప్రకటించిన కనీస మద్దతు ధర 2,203 రూపాయలు, అదేవిధంగా సాధారణ రకానికి 2,183 రూపాయలు పొందేలా అవగాహన కల్పించి ధాన్యాన్ని శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో సీరియల్ ఆర్డర్లో ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు A2 రిజిస్టర్ను, ఇతర రిజిస్టర్ల నిర్వహణను పౌర సరఫరాల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. ఆర్డీఓలను సైతం వారి పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసి ధాన్యం సేకరణ సక్రమంగా జరిగే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నది.